సో గాయ్స్ ఇది ఇడియం సిరీస్. సో ఈ సిరీస్ మొత్తం కూడా ఇడియమ్స్ డైలీ 10 ఇడియమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దీనికి ఇలా కాకుండా మీకు డైలీ 100 ఇడియమ్స్ కావాలన్నా సరే మన ఛానల్‌లో అప్‌లోడ్ అవుతూ ఉన్నాయి వీడియోస్. సో మన ఛానల్ ఓపెన్ చేసి మీరు ఆ వీడియోస్‌ని చెక్‌ఔట్ చేయొచ్చు. సో ఈ రోజు మన 10 ఇడియమ్స్ వచ్చేసి ఏ హార్నెస్ నెస్ట్. సో హార్నెస్ నెస్ట్ అంటే అన్ అన్‌ప్లెజెంట్, డిఫికల్ట్ ఆర్ ట్రబుల్సమ్ సిట్యుయేషన్. సో ఒక నెస్ట్‌ని మనం హనీ కోసం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎంత డిఫికల్ట్‌లీ ఫేస్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చి బాడీలో ఎక్కడన్నా చిన్న హోల్ దొరికిందంటే ఇంక అయిపోయినట్టే. సో, సో అదొచ్చేసి డిఫికల్ట్ సిట్యుయేషన్ రిప్రజెంట్ చేస్తూ ఈ ఇడియమ్ ఉంటది. నెక్స్ట్ ఏంటంటే హాట్ పొటాటో. ఏ హాట్ పొటాటో అంటే కాంట్రోవర్షియల్ ఇష్యూ సిట్యుయేషన్ దట్ ఈస్ డిఫికల్ట్ టు డీల్ విత్. సో ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌ని, కాంట్రోవర్షియల్ సిట్యుయేషన్‌ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఇడియమ్ అయితే వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్. ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏ ఫ్రైగైల్ అన్‌స్టేబుల్ సిట్యుయేషన్ దట్ కెన్ బి ఈజిలీ కొలాప్స్ ఆర్ ఫెయిల్. సో కార్డ్స్‌తో బిల్డింగ్ కడుతున్నాడు. సో జస్ట్ చిన్న గాలొచ్చినా సరే, లేదు చిన్న వైబ్రేషన్ వచ్చినా సరే ఇది మొత్తం కూలిపోతుంది. సో అదొచ్చేసి డెలికేట్ అనమాట. డెలికేట్ అన్‌స్టేబుల్ అనమాట. సో ఫ్రైగైల్, డెలికేట్, అన్‌స్టేబుల్ సిట్యుయేషన్ రిప్రజెంట్ చేస్తూ ఇది వస్తది ఈ ఇడియమ్. నెక్స్ట్ వచ్చేసి కిక్ ఇన్ ద టీత్ అంటే ఏ గ్రేవ్ సెట్ బ్యాక్ అంటే గ్రేట్ డిసప్పాయింట్ అంటే కిక్ ఇన్ ద టీత్ అంటే టీత్ మీద తన్నడం అనమాట. అంటే ఒక గ్రేట్ సెట్ బ్యాక్ అనమాట. ఎలా అంటే డిసప్పాయింట్‌మెంట్ అలా. సెట్ బ్యాక్ అంటే తెలుసు కదా! ఒక ఫెయిల్యూర్, గ్రేట్ ఫెయిల్యూర్ అనమాట. సో ఇంకా అది కోలుకోలేని స్థితి నుంచి స్థితికి చేరుకోవడం అలా వస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి లేమ్ ఎక్స్‌క్యూజ్ అంటే అన్ అన్‌సాటిస్ఫాక్టరీ ఎక్స్‌ప్లనేషన్. వీక్ ఎక్స్‌క్యూజ్ అనమాట. లేమ్ అంటే వీక్ అనమాట. వీక్ ఎక్స్‌క్యూజ్ అంటే సో ఆ ఎక్స్‌క్యూజ్ చాలా వీక్‌గా ఉందనమాట. ఏదైనా రీజన్‌కి ఎక్స్‌క్యూజ్ అవ్వడానికి. సో ఎందుకు పనికిరాని ఎక్స్‌క్యూజ్ అలా వస్తదనమాట. ఈ లాఫింగ్ స్టాక్ అంటే అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ లాఫర్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ రెడిక్యూల్. సో ఏదైనా ఒకటి నవ్వు తెప్పించే వస్తువు లేదంటే నవ్వు తెప్పించే ఐటెమ్‌ని లాఫింగ్ స్టాక్ అట్లా అంటారనమాట. నెక్స్ట్ ఏ లీన్ ప్యాచ్ అంటే ఏ పీరియడ్ ఆఫ్ పూర్ పర్ఫార్మెన్స్. లీన్ అంటే వీక్, వీక్ ప్యాచ్ అంటే వీక్ పర్ఫార్మెన్స్ అనమాట. ఏ పీరియడ్ ఆఫ్ పూర్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు క్రాప్స్ పర్ఫార్మెన్స్ ఎంత వీక్‌గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఏ లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటే అన్ అంబిగ్వియస్ కాంప్లిమెంట్. ఇన్సల్టింగ్ రిమార్క్స్ అపియరింగ్ యాస్ ఎ ప్రైజ్. సో తను పొగుడుతున్నట్టే ఉంటది. కానీ ఎటకారంగా పొగుడుతాడనమాట. అంటే హేళన చేస్తూ పొగుడుతాడనమాట. సో అది రైట్ హ్యాండ్‌తో పొగిడితే కరెక్ట్‌గా పొగుడుతున్నట్టు. సో లెఫ్ట్ హ్యాండ్‌తో పొగిడితే సో దాని అర్థం ఇన్ ద సెన్స్ సో కన్‌ఫ్యూజియస్ కాంప్లిమెంట్ అనమాట. అంటే అతను కాంప్లిమెంట్ చేస్తున్నాడో, ఎక్కిరిస్తున్నాడో తెలీదు. సో అలాంటిదనమాట. ఏ లెపర్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ వన్ టు చేంజ్ ఇట్స్ వన్స్ క్యారెక్టర్. సో ఇప్పుడు లెపర్డ్‌కి తనకి ఇక్కడ ఉన్న స్పాట్స్ ఉంటాయి కదా బాడీ మీద. సో అక్కడ నచ్చక వేరే చోటకి మార్చుకోవడం లేదంటే స్పాట్స్‌ని చేంజ్ చేసుకోవడం కుదురుతదా అంటే కుదరదు. సో సేమ్ ఇన్ ద సెన్స్ మనకు మనిషి యొక్క క్యారెక్టర్‌ని క్యారెక్టర్‌ని చేంజ్ చేసుకోవడం ఇంపాసిబుల్. అలాంటి పర్సన్‌ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఈడియం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ అంటే టు కీప్ ద ఐడెంటిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్. రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ సీక్రెట్ సోర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా సీక్రెట్ చెప్పారంటే ఎవరు చెప్పారని అడిగితే ఏ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ అంటారనమాట. ఈ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ అంటే ఒక అనానిమస్ అయితే ఒక అన్నోన్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో అది రిప్రజెంట్ చేస్తూ ఈ ఈడియం అయితే వాడతారనమాట. సో ఇవే ఇవాల్టి 10 ఇడియమ్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక 10 ఇడియమ్స్ చూద్దాం. సో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.